హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రిబుల్ ఎంఎస్. మొన్న 6వ తేదీనైతే మా మామయ్య కొడుకు పెళ్ళికి వెళ్ళామండి. మేమైతే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అయ్యామండి. ఫైట్ భీమవరం నుంచి మా చెల్లి కూడా వచ్చింది. మేము కలిసి వెళ్ళాము. నేనైతే ఇంట్లో పూజ చేసుకొని స్టార్ట్ అయ్యామండి, అందుకే లేట్ అయిపోయింది. వెళ్ళి మేము రెడీ అయినప్పటికీ ప్రధానం స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడైతే ప్రధానం కోసమని సంతకి వెళ్తున్నామండి. సంత హోటల్ అవుతుంది. మా తాతగారు ఊరైతే చింతాడండి, శ్రీకాకుళం దగ్గర ఉంది. మేము వెళ్ళినప్పటికీ ప్రధానం కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రధానం అవుతుంది. ప్రధానం అయ్యాక ఊరేగిస్తారండి. ఊరేగించాక మళ్ళీ తుగురు నీళ్ళు అట్లా స్నానం చేస్తారు. భోజనాలు కూడా అప్పుడే ఇదైతే సంతాట అండి. ఇదంతా సంత అవుతుంది. కర్రలు అన్నీ అమ్ముతారండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఊర్లో అన్నీ పండుతాయి కదా, అన్నీ అమ్ముతారు సంతలోన. చాలా పెద్ద సంత ఇక్కడ. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతామండి. కారు వచ్చేసింది కదా. ప్రధానం దగ్గర అయితే నేను మా చెల్లి ఉండమండి, ఎందుకంటే మేము వెళ్ళినప్పటికీ 10 అయిపోయింది. మేము ట్రాక్టర్లో ఆ అమ్మాయి తెచ్చిన సామాన్లన్నీ ట్రాక్టర్ ఎక్కించేశారు. అందరూ ఇప్పుడైతే ఊరంతా ఊరేగించడానికి తీసుకువెళ్తారు. పెళ్లి కూతురికి అయితే బగ్గి ఎక్కించేశారు. బగ్గీలోన పెళ్లి కూతురు మా పెద్ద బాబు కూడా ఎక్కిందండి. మా పెద్ద బాబు కూడా కూర్చుంది బగ్గీలో. ఇప్పుడైతే ఊరంతా తిప్పేసి భోజనాలు స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఏంటో మా వదిన ఎవరికి ఏదో చెప్తుంది. ఫోటోగ్రాఫర్ అయితే ఫోటోలు ఫుల్ తీస్తున్నారు. ఇప్పుడైతే ఊరేగించడానికి కారు కూడా వచ్చేసింది. కారు ఎక్కి ఊరంతా ఊరేగిస్తారు. తర్వాత తుగురు స్నానం చేస్తారు. వీళ్ళు పేరెంటాలు మా అక్కలే అవుతారు. అక్షింతలు ఇస్తున్నారు. బ్యాండ్ అయితే మామూలుగా లేదండి, బాగా వాగిస్తున్నారు. డీజే కూడా ఫుల్ ఉంది, పెద్ద డీజే కదా, మామూలుగా లేదు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మేమైతే అక్కడ లేమండి, ఇంట్లోనే ఇంకా రెడీ అవుతూనే ఉన్నాం నేను మా చెల్లి. ఇదేనండి మా మామయ్య ఇల్లు. అదిగో పైన మా తమ్ముడు మా చిన్న పాపను ఎత్తుకుని ఉన్నాడు. అక్కడైతే మేము స్టార్ట్ అయ్యామండి, నేను మా చెల్లి. ఇప్పుడు వస్తాము పైనుంచి కిందకి. ఇక్కడి నుంచి మేము కూడా వెళ్తాము. ఇక్కడైతే వంటలు కూడా అవుతున్నాయి. వంటలు అయితే చాలా బాగున్నాయండి. బిర్యానీ, పన్నీర్ కూర, కాలీఫ్లవర్ ఫ్రై, నెక్స్ట్ ఉల్లకాయ కూర, చాలా చాలా బాగున్నాయండి. భోజనాలు అయితే చాలా బాగున్నాయి. ఇదంతా డెకరేషన్ చేశారండి. ఇదేనండి రామాలయము, మా తాతగారు రామాలయము. ఇక్కడే పెళ్ళి అవుతుంది. ఇక్కడైతే రిసెప్షన్, గుడి లోపల పెళ్ళి అవుతుంది. ఇక్కడైతే రిసెప్షన్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మేము ఫోటోలు తీసుకున్నాము. నేను, మా ఆయన, మా పిల్లలు, మా చెల్లెళ్ళు పిల్లలు కూడా ఇక్కడ ఫోటో తీసుకున్నారు. మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిండండి, మామూలు కాదు. ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేసింది. ఇక్కడ కాకర్స్ చూడండి, అబ్బాయి ఎంత బాగున్నాయి. ఇవంటే నాకు చాలా ఇష్టమండి. నైట్ ఊరేగించడం కూడా స్టార్ట్ అయిపోయింది. నైట్ ఊరేగించినప్పుడు అయితే మా చిన్న పాపకి, మా శ్రీనుకి ఇచ్చేసాను. శ్రీను ఎత్తుకున్నాడు, పూజలు పెట్టుకున్నాడు. రోజు అంతా ఎత్తుకొని తీసుకెళ్ళాలంటే నాకు కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మా పెద్ద పాపకి మా బావ ఎత్తుకున్నాడు. చిన్న పాపకు నేను శారీతో హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా అనేసి బగ్గి ఎక్కించేసాను. బగ్గి ఎక్కించేసి కాసేపు వెళ్ళాక మా మామయ్య ఇంటి తిని వెళ్ళాక మేము ఇంటి లోపలికి వెళ్ళిపోయాము. ఎందుకంటే అప్పటికే మా చెల్లెళ్ళ పిల్లలు, మా పిల్లలు ఏడుస్తున్నారు పడుగుడిపోతామని. అలా అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయాము. వాళ్ళు పడుగుడు పెట్టేశాము. తర్వాత అయితే మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. చూడండి, మా వదిన వాళ్ళు, మా అన్నయ్యలు ఫుల్ డ్యాన్స్ అయితే మామూలు కాదండి. ఫుల్ డ్యాన్స్ చేశారు, బాగా ఎంజాయ్ చేశారు. ఈ డ్యాన్స్లో అయితే మేము మిస్ అయిపోయామండి. మా పిల్లలు బాగా ఏడ్చారు. మా చెల్లెళ్ళ పిల్లలు కూడా బాగా ఏడ్చారు. నైట్ టైం కదండి, చిన్నపిల్లలకి ఏం తీసుకెళ్తామని మేమైతే వెళ్ళలేదు. ఇంకా మేమిద్దరమే ఉండిపోయామనేసి మా బావ కూడా వెంకి వెళ్ళలేదు, మాకు తోడుగా ఉండిపోయారు. తర్వాత పెళ్ళి స్టార్ట్ అయిన టైంలో వెళ్ళాము. మా బావకైతే పిల్లల దగ్గర ఉంచేసి నేను మా చెల్లి వెళ్ళాము. ఇక్కడైతే పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. జీలకర్ర బెల్లం పెట్టేస్తున్నారు. జీలకర్ర బెల్లం అయ్యాక తాళ్ళు కూడా కట్టేస్తున్నారు. తాళ్ళు కట్టేసిన తర్వాత ఇంకా తలంబరాలు ఇంకా అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ చేస్తారు. ఇప్పుడైతే మేము కాసేపులో
ఇవన్నీ అయ్యాక తలంబ్ర పోసాక నేను మా చెల్లి కూడా వెళ్ళిపోతాం ఇంటికి. ఎందుకంటే అప్పటికే వాళ్ళ పాప లేచి అమ్మని ఏడుస్తుందంట. మా బావ ఇంటికాడ నుంచి కాల్ చేశారు పాప ఏడుస్తుంది అని చెప్పి. అందుకే మరి ఇంక ఉండలేదు, మేము వెళ్ళిపోయాము. ఈ నూతన దంపతులు ఇద్దరికీ ఆశీర్వదించండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సపోర్ట్ చేయండి ప్లీజ్.